నమస్కారం అండి. నేను మీ తేజని. తేజ రోజులు పోసుకుని ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీ ముందుకు మరో సరికొత్త వంటకంతో వచ్చేసాను. అవును, పిల్లలు పెద్దలు ఎవరైనా ఏదైనా స్వీట్ చెయ్యి అని అడిగినప్పుడు ఆలోచించుకోకుండా టపీమని చేయగలిగిన ఏ స్వీట్ రెసిపీని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అవునండి, క్యారెట్తో ఎంత సింపుల్గా స్వీట్ చేసుకోవచ్చా, ఎంత హెల్తీగా చేసుకోవచ్చు అనేలాగా ఉండే ఈ స్వీట్ రెసిపీ విషయం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 మీడియం క్యారెట్స్ని బాయిల్ చేసుకుని ఆ పీసెస్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మిల్క్లో 10 బాదంని సోక్ చేసిన మిశ్రమాన్ని కూడా వేసుకుని తగినంత వాటర్ పోసుకుంటూ మనము వీడియోలో చూపించినట్టుగా మిశ్రమం అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో అరకప్పు ఇడ్లీ రవ్వ, అవునండి ఇడ్లీ రవ్వని వేసుకుని 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. అవునండి, లైట్ గోల్డెన్ కలర్ రావడానికి 4 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మిశ్రమంలోనికి మనము ఇందాక మిక్సీ పెట్టి పట్టుకున్నాం కదండి క్యారెట్ అలాగే మిల్క్ మిశ్రమం, దాన్ని వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ అంటే పించ్ ఆఫ్ సాల్ట్, 6 టేబుల్ స్పూన్ల బెల్లం అండి. అవునండి, నేను తాటి బెల్లాన్ని యూస్ చేశాను. మీకు ఏ బెల్లం అనేది అందుబాటులో ఉంటే ఆ బెల్లం అనేది వాడుకోండి. ఇందులో నేను క్యారెట్ అండ్ మిల్క్ మిశ్రమాన్ని ఒకేసారి వేయకోకుండా కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను. అవునండి, మనం ఒకేసారి వేయడం కంటే కొద్దిగా కలుపుకుంటే ఒకవేళ మనకి ప్యూరీ అనేది ఎక్కువైనా కాస్త పక్కన పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ప్యూరీలో అనేది ఈ మిశ్రమానికి సరిపోకపోతే కనుక కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ లేకపోయినా క్యారెట్ ఫ్లేవర్తో ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఈ మిశ్రమం అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మనకి ఈ మిశ్రమం అనేది ఉండాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకుని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసము కొద్దిగా క్యారెట్ అనేది వేసుకున్నాను. అలాగే కాషు అనేది నేను డెకరేషన్ కోసం వాడుతున్నాను. మీకు వేరే నట్స్ ఏదైనా నచ్చితే కనుక వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక లిడ్గా కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు చక్కగా బేక్ చేసుకోండి. అంతేండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన క్యారెట్ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత తేలిగ్గా ఎంత సింపుల్గా ఈ స్వీట్ రెసిపీ అనేది చేసేసాను. దీన్ని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకుని కట్ చేసుకుని వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది. అలాగే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ అనేది. మీరు కూడా ఈ స్వీట్ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడాను ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాలు మరిన్ని రెసిపీస్ కోసం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా తేజ రుచులు పోసుకొని ఛానల్ని వెంటనే విజిట్ చేయండి. అలాగే మీకు నా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అలాగే మీరు నా ఛానల్లో నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసినందుకు ధన్యవాదాలు.